హలో ఆల్! వర్కలా బీచ్‌లో నా బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో పాటు ది బెస్ట్ ప్లేసెస్, ది బెస్ట్ ప్రైవేట్ స్టే, బాలి టైప్ స్వింగ్ అండ్ ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఇవన్నీ కూడా మీకు చూపిచ్చాను కదా! నా బర్త్‌డే సర్ప్రైజ్‌లో భాగంగా నేను ఆ రోజు కయాకింగ్ కూడా చేశాను. వర్కలా వచ్చిన వాళ్ళు వర్కలా బీచ్ అండ్ క్లిఫ్‌ని ఎలాగో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. కానీ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌ని చూడకుండా వెళ్తే మాత్రం మీరు చాలా మిస్ అయినట్టే. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌ని తప్పకుండా మీరు వర్కలాలో ఎక్స్‌ప్లోర్ చేయాల్సిందే. ఇంతకీ వర్కలా నుండి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌కి ఎలా వెళ్ళాలి? మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌లో ఏముంటుంది? మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌లో బోటింగ్ అండ్ కయాకింగ్ ఎలా చేయాలి? వాటి ప్రైసెస్ ఏంటి? స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే కయాకింగ్ చేయాలా? రాని వాళ్ళు కూడా చేయొచ్చా? ఫస్ట్ టైమ్ నా కయాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో చూసేయండి. వర్కలా నుండి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ 16 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. సో, పరవూర్ లేక్ దగ్గర ఉంటుంది. అప్పర్ సైడ్ ఆఫ్ పరవూర్ లేక్ దగ్గరైతే ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి వర్కలా నార్త్ క్లిఫ్ నుండి హాఫ్ ఎన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది. అండ్ జనరల్‌గా మనం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా బోటింగ్ ద్వారానే చూడొచ్చు. ఎందుకంటే ఇట్స్ ఎ రిమోట్ ఐలాండ్. బోటింగ్‌లో గూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఎయిదర్ యూ క్యాన్ గో ఫర్ కయాక్ ఆర్ కెనో ఆర్ ఎ బోట్. ఐ మీన్ స్పీడ్ బోట్ కానీ, కంట్రీ బోట్ కానీ, లైక్ ఎ విలేజ్ బోట్ ఏదైనా తీసుకోవచ్చు. కానీ బోటింగ్ చేస్తూనే మనం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయగలము. నార్త్ క్లిఫ్ నుండి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌కి వెళ్ళే దారిలో కపిల్ బీచ్ ఉంటుంది. సో, మీకు టైమ్ ఉంటే కపిల్ బీచ్ దగ్గర ఆగి కపిల్ బీచ్‌ని కూడా ఆ రోజే ఎక్స్‌ప్లోర్ చేయండి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌కి వెళ్ళే దారిలో మన కపిల్ బీచ్ దగ్గర ఇలా రోడ్డుకి అటువైపునంతా కూడా అరేబియన్ సీ వాటర్ అండ్ రోడ్డుకి ఇటువైపునంతా కూడా ఎడవ లేక్ ఫ్రెష్ వాటర్, బ్యాక్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్‌ని ఒకేసారి చూసే ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది. సో, డోంట్ మిస్ టు వాచ్ దిస్ అమేజింగ్ సీనిక్ బ్యూటీ చాలా బావుంటుంది. నేనైతే డ్రైవ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా అనిపిచ్చింది. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌ని విజిట్ చేయాలనుకునే వాళ్ళు గూగుల్‌లో బోటింగ్ పాయింట్స్ చాలా అవైలబుల్‌గా ఉంటాయి. సో, చెక్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళెంత ప్రైస్ చెప్తున్నారు, ఎన్ని అవర్స్‌కి అనేది తెలుసుకొని డిఫరెంట్ బోటింగ్ పాయింట్స్ వాళ్ళతో కంపేర్ చేసుకొని బెస్ట్ అనిపిచ్చింది, బెస్ట్ రివ్యూస్ ఉన్న వాళ్ళనైతే అప్రోచ్ అవ్వండి. సో, మేము ఆ విధంగానే కయాకింగ్‌కి ఒక బోటింగ్ పాయింట్‌నయితే బుక్ చేసుకున్నాం. అక్కడికే వెళ్తున్నాము. అండ్ వెళ్ళే దారంతా కూడా ఇలా నారోగా ఉంది. ఇంత రిమోట్‌గా ఉంది అని కొంచెం భయమేసింది. బట్ వెళ్ళే దారిలో ఇలాంటి బోటింగ్ పాయింట్స్ మాకు చాలానే కనపడ్డాయి టువర్డ్స్ ద ఎండ్. సో, ఫస్ట్ టైమ్ వెళ్ళేవాళ్ళు దారిలో ఎవరు కనపడకపోతే భయపడకండి. ఇక్కడ బోటింగ్ పాయింట్స్ అన్నీ కూడా ఇలా రిమోట్‌గానే ఉంటాయి. సో, మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము అని చెప్పేసి వాళ్ళకైతే కాల్ చేసాము. ఇది కూడా ఒక బోటింగ్ పాయింట్ మ్యాంగ్రోవ్ సఫారీ. సో, అది కాదు ఇంకొంచెం ముందుకు రావాలి అని చెప్పారు. మీకెందుకు చూపిస్తున్నా అంటే ఇలాగే డిఫరెంట్ బోటింగ్ పాయింట్స్ ఉన్నాయి అని రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. సో, ఇంకొంచెం ముందుకి స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి కదా! ఇంకా అదే డెడ్ ఎండ్. సో, ఇక్కడ మా వెహికల్ పార్క్ చేసుకొని అక్కడ ఎదురుగా కంట్రీ బోట్ మా కోసమే వెయిట్ చేస్తుంది. లాస్ట్ 5 మినిట్స్ నుంచి కాల్ చేస్తున్నారు. కరెక్ట్‌గా వస్తున్నామా? అడ్రెస్ దొరికిందా అని. సో, ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా! చాలా కయాకింగ్ బోట్స్ ఉన్నాయి. డిఫరెంట్ బోటింగ్ పాయింట్స్ వీళ్ళంతా. కయాకింగ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఎయిదర్ మార్నింగ్ స్లాట్ కానీ, ఈవినింగ్ స్లాట్ కానీ ఐడియల్ టైమ్. ఈవినింగ్ స్లాట్ అంటే ఇప్పుడు మేమొచ్చిన టైము ఆఫ్టర్‌నూన్ 3 నుండి సో దట్ మనం సన్‌సెట్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. మార్నింగ్ స్లాట్ అయితే 6:30 నుంచి ఉంది. సన్‌రైజ్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఒక 1 అవర్ ముందు వాళ్ళు ప్రొవైడ్ చేయగలరా లేదా అని మాట్లాడుకొని సన్‌రైజ్ ఎక్స్‌పీరియన్స్ చేయండి. చాలా బావుంటుంది. అండ్ పర్ పర్సన్ అయితే వీళ్ళు ₹900 చార్జ్ చేశారు. సో, బైకయితే అక్కడ పార్క్ జేసి, ఆ కంట్రీ బోట్ నుంచయితే ఈ ఎడ్జ్‌కొచ్చేసాము. సో, ఇక్కడైతే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. సో, డ్రెస్ చేంజ్ చేసుకొని ఆహ్, కయాకింగ్ జేయబోతున్నాం. కొందరికి కయాకింగ్ జేయాలంటే భయమున్నోళ్ళు కంట్రీ బోట్ కూడా ఉంది. కంట్రీ బోట్ ఆల్రెడీ మున్రో ఐలాండ్‌లో ట్రై చేసినా కాబట్టి ఇప్పుడు కయాకింగ్ జేయాలనుకుంటున్నా. డే టైమ్ ఎర్లీ మార్నింగ్ అన్నా జేయాలి, లేకపోతే ఈవినింగ్ అన్నా జేయాలి. అండ్ ఈరోజు సన్‌సెట్ జూడబోతున్నాం. ఈవినింగ్ 6:10కి అలా ఉంది సన్‌సెట్. సో, లెట్స్ సీ. ఐయామ్ ఎక్సైటెడ్. సో, ఇవే చేంజింగ్ రూమ్స్ డీసెంట్‌గానే ఉన్నాయి. వాష్‌రూమ్ ఫెసిలిటీ ఉంది. అండ్ మనం తీసుకొచ్చిన బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడే వదిలేయాలి కాబట్టి లాకర్ ఫెసిలిటీ ఉంది. సో, అక్కడ లాకర్‌లో పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకిక్కడ లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు. సో, ఇవి వేసుకుంటున్నాము. ఇప్పటివరకు కూడా నాకు తెలీదు కయాకింగ్‌కి ఇలా ట్రైనింగ్ సెషన్ ఉంటుందని. హౌ డంబ్ ఐ యామ్. జస్ట్ అలా కయాకింగ్ బోట్ ఇస్తే
అలా వాటర్‌లో ఎళ్ళిపోవడమే అనుకున్నాను. బట్ ఇక్కడ ఒక 20 మినిట్స్ సెషన్ ఉంది. సో, బేసిక్స్ చెప్తున్నారు. బేసిక్ సెషన్ అండ్ ప్రాక్టికల్ సెషన్. సో, ఇక్కడ మనకి ప్యాడెల్ అయితే ఇచ్చి హౌ టు స్టాప్ ద కయాకింగ్ బోట్, ముందుకెలా ఎళ్ళాలి, వెనక్కెలా రావాలి, అలాగే రౌండ్‌గా ఎలా తిరగాలి, ఐ మీన్ హౌ టు మూవ్ బ్యాక్వర్డ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ బేసిక్స్ అన్నమాట. సో, ఒక ట్రైనర్ ఉండి మనకి ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ గూడా. సో, ఇంత క్లాస్ తీసుకున్న తర్వాత కూడా మనం ఒక ఫస్ట్ 10 మినిట్స్ అయితే తడబడతాము. కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తది. బట్ స్లోలీ మనకైతే అలవాటు పడిపోతుంది. మనకు గూడా ప్రాక్టికల్‌గా చేస్తుంటే అర్థమైపోతది గదా! ఇంకా. సో, ఇక్కడ ట్రైనింగ్ సెషన్ అయితే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక బుద్ధిమంతురాల్లాగా వింటున్నాను. ఎందుకంటే సింగిల్‌గా మనమే జేయాలి గాబట్టి అండ్ 3 అవర్స్‌కి బుక్ జేసుకున్నాం కాబట్టి మళ్ళీ మధ్యలో ఏదన్నా మర్చిపోతే స్ట్రక్ అయితే అని చెప్పేసి అంత క్లియర్‌గా వింటూ ఉన్నాను. అండ్ మన చేత ఒక కన్సెంట్ ఫార్మ్ అయితే సైన్ చేయించుకున్నారు. ఆఫ్టర్ ద ట్రైనింగ్ సెషన్ ఇలా ఒక్కొక్కరిని సింగిల్‌గా మనకి కయాకింగ్ బోట్‌లో అయితే పంపిస్తారు. మీరు సింగిల్‌గా కయాకింగ్ చేయాలనుకుంటే ఇలా సింగిల్‌గా బోట్‌లో అయితే పంపిస్తారు. లేదు మేము ఇద్దరం కలిసి చేయాలి అనుకుంటే ఇద్దరు కలిసి చేసేలా ఉండే కయాకింగ్ బోట్స్‌లో పంపిస్తారు. మీరు ఏ బోట్ చూజ్ చేసుకున్న ప్రైస్ అయితే సేమే. కాబట్టి సింగిల్‌గా చేయడానికి ట్రై చేయండి. సో దట్ చాలా ఫన్ ఉంటుంది. లేదు కొంచెం భయం అనిపిస్తుంది, మీరు చేయలేము అనుకుంటే మీతో వచ్చిన వాళ్ళని ఇద్దరిద్దరుగా కలిసి చేయండి. సో, మాతో పాటు వచ్చిన గ్రూప్ వాళ్ళందరూ కూడా మోస్ట్‌లీ ఇలా సింగిల్ బోట్సే తీసుకున్నారు. సో, మనతో పాటు ట్రైనర్ కూడా ఉంటారు. సో, ఇక్కడ గ్రూప్ పెద్దగా ఉంది కాబట్టి 2 గ్రూప్స్ లాగా డివైడ్ చేసి 2 ట్రైనర్స్‌నైతే ఇచ్చారు. సో, ఇనీషియల్‌గా అయితే మేము స్ట్రగుల్ అవుతున్నాం చూసారు గదా! ముందుగా వెళ్తుంది ట్రైనరు. సో, ఆయన మళ్ళీ బ్యాకొచ్చి మళ్ళీ ప్రాక్టికల్‌గా చూపిస్తున్నారు ఎలా చేయాలి, ఏంటి అనేది. అండ్ ఇదంతా కూడా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 3:30 అలా అవుతుంది కాబట్టి కొంచెం సన్నీగా అనిపిస్తుంది కదా! బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అమేజింగ్ వ్యూ. చాలా బాగుంది. సో, చాలామంది బోట్స్ ముందుకు కదలక అలా అక్కడంతా స్ట్రక్ అవుతున్నారు. సో, వాళ్ళకైనా ఎలా చేయాలి, ఏంటి అని చెప్తూ ఫైనల్‌గా మేమైతే ఆల్‌మోస్ట్ 2 కిలోమీటర్స్ కయాకింగ్ చేస్తూ ఐలాండ్ దగ్గరికైతే వచ్చేసాము. అండ్ మా ఫోన్స్ అన్నీ కూడా వాళ్ళు మెడలో వేసుకునే ట్యాగ్ ఉంటుంది కదా! అంటే వాటర్‌లో పడిపోకుండా ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టిచ్చారు. అందుకే మీకు వీడియో అంత క్లియర్‌గా కనిపించట్లేదు. ఎందుకంటే కయాకింగ్ చేస్తూ నేను వీడియో తీస్తున్నాను. అండ్ అదంతా కూడా ప్లాస్టిక్ బ్యాగ్‌తో కవర్ అయిపోయింది గాబట్టి కొంచెం మీకు వీడియో ఇలా బ్లర్రీగా అనిపిస్తుంది కొన్ని చోట్ల. అండ్ నాకు స్విమ్మింగ్ రాదు. స్విమ్మింగ్ రాకపోయినా కూడా మీరు కయాకింగ్ చేయొచ్చు. ఇలా లైఫ్ జాకెట్స్ ఇస్తారు కాబట్టి ఆర్ వెరీ సేఫ్ అండ్ ట్రైనర్ మనతో పాటే ఉంటారు. మనం ఫ్లోట్ అవుతూ ఉంటాము. మనల్ని ఎక్కడికైతే ఈ ఐలాండ్ దగ్గర తీసుకొచ్చారో అక్కడ కాసేపు ఆపుతారనమాట. సో దట్ మనం స్విమ్ చేయొచ్చు, డైవ్ చేయొచ్చు, లేదంటే ఊరికే అలా వాటర్‌లో ఆడుకోవచ్చు. ఇక్కడ వాటర్ అంత డెప్త్ ఉండదు. అందుకే ఇక్కడ కంట్రీ బోట్‌లో వచ్చినా కూడా ఆపుతారు. సో, ఇక్కడ చూసారా? హౌ ఐ యామ్ ఎంజాయింగ్. అండ్ నా వెనక వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. నేను మీకు లాస్ట్ టైమ్ కేరళ వెళ్ళినప్పుడు నా వీడియోస్ చూసిన వాళ్ళకి గుర్తుంటది. అక్కడ నేను క్లియర్‌గా చూపిచ్చాను మీకు. మన్రో ఐలాండ్ ఎంత బావుంటుంది గదా! సో, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌లో ఆల్‌మోస్ట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉన్నవి కేరళలో ఇలాగే ఉంటాయి. బట్ ఈచ్ ప్లేస్‌లో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అక్కడ నేను కంట్రీ బోట్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి ఈసారి కయాకింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ చేశాము. చాలా అంటే చాలా బావుంది. బ్యూటిఫుల్ నేచర్ అండ్ బర్డ్స్. చాలా డిఫరెంట్ బర్డ్స్ అయితే మీరిక్కడ స్పాట్ జేయొచ్చు. ఆ నేచర్ సౌండ్స్‌కే మనం ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకెళ్ళిపోతాం ట్రాన్స్‌లో. అస్సలు రావాలనిపించదు. మనం ప్రెజెంట్ ఉన్న వరల్డ్‌కి మనం అక్కడున్న ప్లేస్‌లో ఉంటే మాత్రం అస్సలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ జేస్తాము. మీకు గనక కయాకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, మీరు గనక కేరళ ట్రిప్‌కి వెళ్తే, ఎక్కడన్నా అవకాశం ఉంటే అస్సలు మిస్ చేసుకోకండి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌ని అస్సలు మిస్ చేసుకోకండి. చాలా చాలా బావుంటుంది. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. అండ్ నా బర్త్‌డే రోజు ఇలా కయాకింగ్ చేసినందుకైతే చాలా చాలా హ్యాపీగుంది. నేనైతే నా లైఫ్‌లో ప్రతి చిన్న విషయాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఆస్వాదిస్తాను. సో, ఫైనల్లీ అన్‌ప్లాన్డ్ డే విత్ బ్యూటిఫుల్ మెమరీస్. మనకిష్టమైన రోజున మనకిష్టమైనవి అనుకోకుండా ఇలా చేయటం డబుల్ హ్యాపీనెస్.
సో, ఫైనల్లీ మేమైతే 2 కిలోమీటర్స్ కయాకింగ్ వన్ వే వచ్చేసి, ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కనిపిచ్చేదంతా కూడా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఎదురుగా మా ట్రైనర్ "ఇంక ఆడింది సాలమ్మా, వచ్చేయమ్మా" అని చెప్తూ ఉన్నారు. ఈ 3 అవర్స్‌లో మనం 4 కిలోమీటర్స్ ఆఫ్ కయాకింగ్ చేస్తాము. అండ్ మనం ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌కి వచ్చేటప్పుడు ఈ ఐలాండ్ దగ్గరికి చిన్న చిన్న కెనాల్స్, రివర్ మధ్యలోంచి వస్తాం కదా! ఆ లష్ గ్రీనరీ, ఆ బ్యూటిఫుల్ బర్డ్స్, ఆ నేచర్ సౌండ్స్ అసలెంత బావుంటదో అసలు. రాబుద్దే కాదు అక్కడి నుంచి అంత అంత బావుంటుంది. ఒకటేంటంటే ఆ రోజు క్లౌడీగా ఉండడం వల్ల సన్‌సెట్ ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోయాము. బట్ అదర్‌వైజ్ సూపర్బ్‌గా ఉంది. సో, అక్కడి నుంచి మేము ఎక్కడి నుంచైతే బోటింగ్ పాయింట్ స్టార్ట్ అయిందో కయాకింగ్ బోట్స్ తిరిగి అక్కడికొచ్చాము. తిరిగి డ్రెస్ చేంజ్ చేసుకునేంత టైం లేదు. చీకటి పడిపోయింది. ఇంకా అంత రిమోట్‌గా ఉంది కదా ప్లేస్ అని చెప్పేసి, ఇంకా ఫాస్ట్‌గా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి కపిల్ బీచ్ దగ్గరికైతే వచ్చేసాము. కయాకింగ్ ఏమో గాని బాడీకైతే మంచి వర్కౌట్‌లా అయింది. ఫుల్ ఆకలేస్తుంది. సో, అందుకే ఇంకిక్కడ కొంచెం స్ట్రీట్ ఫుడ్‌లాగా కనిపిస్తే ఇక్కడ ఆగి ఈ చాట్ తింటున్నాను. ఇది చాట్ అంటే సాలడ్ కైండ్ ఆఫ్ చాట్. అన్నీ రా వెజిటబుల్స్ వేసి అందులో కచ్చి మామిడికాయ, నిమ్మకాయ, అలాగే కొంచెం చోలేతో చాలా మంచిగా ఉంటుందిది. కేరళలో చాలా చోట్ల ఎస్పెషల్లీ బీచెస్‌లో ఉంటుంది. ట్రై చేయండి. సో, అది తిన్న తర్వాత ఐయామ్ ట్రైయింగ్ పానీపూరి. జనరల్‌గా నేను పానీపూరి మన హైదరాబాద్‌లో తప్ప బయట ఇంకెక్కడ ట్రై చేయను. అంటే టూరిస్ట్ ప్లేసెస్‌లలో లైక్ గోవా, కేరళ అలాంటి ప్లేసెస్‌లో. బట్ ఈసారి ఎందుకో తినాలనిపించింది. ఓకే. ఓకే. నాట్ సో గుడ్. మన టేస్ట్ లాగా అనిపించలేదు. మనకైతే ఇక్కడ పెద్ద పెద్ద కుండలలో పానీపూరి వాటర్ ఉన్నా సరిపోవు. వాళ్ళేంటో చిన్న చిన్న మగ్గులలో పానీపూరి వాటర్ పెట్టుకొని ఆ చిన్న కప్పుల్లో ఇస్తున్నారు. సో, ఇంక అక్కడి నుంచి రిసార్ట్‌కొచ్చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్‌కైతే వెళ్తున్నాను. ఆల్‌మోస్ట్ 9:30 అవుతుంది ఇప్పుడు. వర్కలా నైట్ లైఫ్ ఎలా ఉంటదో వీడియో తీద్దాము. అలాగే బర్త్‌డే డిన్నర్ మంచి కెఫేలో చేయాలి అనుకోని చూస్తా ఉంటే ఈ కెఫేలో మంచి మ్యూజిక్ వస్తా ఉంది. వర్కలా నైట్ టైమ్ వీడియో తీస్తున్నా అని చెప్పాను కదా! సో, వీడియో అంతా తీసుకొని ఇంకా డిన్నర్ చేద్దాంలే అని కెఫే డెల్మార్‌కొచ్చాము. కెఫే డెల్మార్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెఫే ఎట్ వర్కలా. చాలా బావుంటుంది. బ్యూటిఫుల్ యాంబియన్స్, హిల్ వ్యూ ఉంటుంది, బీచ్ వ్యూ ఉంటుంది, ఫుడ్ బావుంటుంది. అండ్ నాకు కూడా చాలా నచ్చింది. సో, ఇక్కడ వెళ్దాంలే అని చెప్పేసి వెళ్ళాను. నేను ముందు రోజు కూడా ఈ కెఫేకొచ్చాను. సిన్నమన్ రోల్ తీసుకున్నాను. చాలా బావుంది. సో, ఇంక పైకి వెళ్లి డిన్నర్ చేద్దాం అనుకునే టైంకి వెయిటర్ వచ్చి వి ఆర్ క్లోజ్డ్ అని చెప్పారు. ఇది నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వర్కలా క్లిఫ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కదా! సో, కెఫేస్ కొంచెం లేట్ నైట్ వరకు ఉంటాయనుకున్నాను. బట్ 10:30, 11కి ఆల్‌మోస్ట్ అన్ని కెఫేస్ క్లోజ్ అయిపోతున్నాయి. ఇంక చేసేదేం లేక వేరే ఇంకేదన్నా మంచి కెఫే ఉందేమో అని చూస్తే అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్ ఎక్సెప్ట్ డార్జిలింగ్ కెఫే. వేరే కేఫ్స్ ఆల్‌మోస్ట్ 10:30కే క్లోజ్ అయిపోతున్నాయి. డార్జిలింగ్ కెఫే ఒక్కటే నైట్ 12 వరకే ఓపెన్ ఉంటుంది. సో, ఆల్‌మోస్ట్ డే 1 తప్ప నేను అన్ని డేస్ కూడా ఇక్కడే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అవుతుంది. సో, కొంచెం బోరింగ్‌గా ఫీల్ అయ్యాను. అండ్ మెన్యూ కూడా నాకు ఆ టైంకి పెద్ద ఆప్షన్స్ ఏమి లేవు. ఆల్‌మోస్ట్ 11:40 అవుతుంది నేను ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు. ఓన్లీ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ ఉందని చెప్పారు. సో, నేను ఆ 2 ఆర్డర్ చేశాను. బట్ ఆర్డర్ కొంచెం మెసప్ చేసి 2 ఫ్రైడ్ రైసే తీసుకొచ్చారు. బట్ నేనేం కంప్లెయింట్ చేయలేదు. బికాజ్ ఇట్స్ మై బర్త్‌డే. ఇంకో 2 డేస్ వర్కలాలోనే ఉంటాను కాబట్టి ది బెస్ట్ కెఫేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. అలాగే ఇప్పటి వరకి మీరెవ్వరూ చూడని వర్కలాలోని మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్, అన్‌ఎక్స్‌ప్లోర్డ్ ప్లేసెస్, జెమ్స్ ఆఫ్ వర్కలాని నా నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్‌గా పోస్ట్ చేస్తాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.